కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఈ గొప్ప సమయాన్ని దయచేసినందుకు దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఆ విధముగానే ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న మీకు దేవుని తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God before you. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ టీవీ ద్వారా ఎంతమంది అయితే మీ వాక్యాన్ని శ్రద్ధతో వినుచున్నారో నా నాయన, వారి యొక్క హృదయాలు మార్చండి తండ్రి. మిమ్మల్ని నిజమైనటువంటి రక్షకుడుగా తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇదిగో నా నాయన, మీ ప్రియబిడ్డలు భక్తి శ్రద్ధలతో మీ వాక్యాన్ని వినగలిగేటువంటి భాగ్యాన్ని మీ ప్రియబిడ్డలకు దయచేయండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, మిమ్మల్ని నమ్ముకునేటువంటి వారు ఎవరు కూడా ఈ భూలోకంలో చెడిపోలేదు నాయన. మీరు గొప్ప దేవుడు అయ్యుండి, సత్యవంతుడు అయ్యుండి నా ప్రభువా, మీ ప్రియబిడ్డలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి కృపను దయచేయండి. ఎందుకంటే మీరు గొప్ప దేవుడు కాబట్టి నాయన. ఇదిగో నా ప్రభువా, వ్యాధిగ్రస్తులు ఎవరైనా అనేకమైనటువంటి సంవత్సరాలలో అనేకమైనటువంటి మందుల ద్వారా తమ యొక్క ధనాన్ని వెచ్చించి వ్యాధి తగ్గకుండా నా ప్రభువా, మీ ప్రియబిడ్డలో అనేకమైన వేదనలో ఉండొచ్చు నాయన. అట్టి వారిని ఒక క్షణము నా ప్రభువా మీ కనుదృష్టి వారిపై ఉంచిన తండ్రి, వారి యొక్క వ్యాధులను ముట్టండి నా ప్రభువా. సహాయం చేయండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానాలతోటి నింపండి ప్రభువా. ఏ విధమైనటువంటి అవాంతరాలకు గురి కాకుండా మీ మెండైన కృపను మీ ప్రియబిడ్డలలో ఉంచమని, కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకొనమని మా ప్రభును ప్రియకుమారుడనే స్నామని ఎడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో ప్రతి వారము కూడా వింటున్నందుకు దేవుని తరఫున మరి ఒకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. 1 పేతురు 2:24 దేవుడు మనతో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నారు. 1 Peter chapter 2 verse 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ? మనము పాపముల విషయమై చనిపోయి, మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం, ప్రతి మనుష్యుడు కూడా జన్మతోనే పాపి అని ప్రతి వారు కూడా తెలుసుకోవాలి. అది అందరికీ కూడా తెలుసు. మనం పాపముల విషయమై చనిపోయానంటే అనేకమైనటువంటి పాపాలు ఈ లోకంలో మనం చేస్తూ ఉన్నాం.
పాపం అంటే మనుష్యుని హత్య చేయటమే పాపము కాదు, లేకపోతే వ్యభిచరించడమే పాపము కాదు. నీ మనసులో ఇతరులను గురించి నువ్వు ద్వేషించినట్లయితేనే అది పాపము. ఒక వ్యక్తిని చూసి వేరే రకముగా నీవు ఊహించినట్లయితే అదే పాపము. మనుషుని నువ్వు కొట్టక్కర్లేదు, మనుషుని నువ్వు తిట్టక్కర్లేదు. నీ మనసులో నువ్వు చెడ్డగా అనుకుంటేనే అది పాపం అని మత్తయి సువార్తలో మనకి చెప్తా ఉన్నారు. అటువంటి ఎవరికీ తెలియనటువంటి రహస్య పాపములు అవి దేవునికి తెలియాలి, తర్వాత నీకు తెలియాలి. ఇటువంటి ఘోరమైనటువంటి పాపముల విషయములో నీవు చనిపోయి, అంటే ఈ సమాజంలో నీవు ప్రతి ఒక్కరి ఎడల సహృదమైనటువంటి భావముతోటి దేవుని యొక్క ప్రేమతోటి నీవు మసులుకోవాలని దేవుడు మనకిక్కడ సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనసు అది నీలో ఉంటేనే ఈ విధమైనటువంటి పనులన్నీ నువ్వు చేయగలవు. ఈ విధమైనటువంటి మనస్తత్వంతో ఈ లోకంలో నీవు జీవించగలవు. నీ మనసులో వేరేగా నువ్వు ఇతరుల గురించి తలంచినట్లయితే, చెడ్డగా నీవు ఊహించినట్లయితే అదే ఘోరమైనటువంటి పాపం అని చెప్తా ఉన్నారు. అంతే తప్ప ఒకళ్ళ ఆస్తి నువ్వు కొల్లగొట్టవలసినటువంటి పని కాదు, ఇంకొక రకమైనటువంటి ఘోరమైనటువంటి పనులు నీవు చేయటం కాదు. అయితే దేవునిలో ఉండేటువంటి నీవు ఇటువంటి చెడ్డ మనసుకు, ఇటువంటి చెడ్డ తలంపులకు నీవు దూరమై ఉండాలని ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. అటువంటి పాపముల విషయమై నీవు చనిపోయి, అంటే ఇటువంటి తలంపులేమి కూడా నీ దగ్గరికి రావటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభువుని క్రితములో నీవు సేవించకపోయి ఉండవచ్చు, ప్రభువు నీవు తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. ఆ సమయంలో ఇటువంటి కార్యకలాపాలలో నీవు జీవించి ఉండవచ్చు. కానీ దేవునిని తెలుసుకునేటువంటి నీకు ఆ రక్షణ ఏ విధముగా కలుగుతుందయా అని అంటే ఆ పాపముల విషయమై నీవు చనిపోయినట్లయితే అంటే చనిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి రాడు, తిరిగి లేవలేడు. అటువంటి స్థితిని నీవు కలిగి ఉండాలి. అంటే ఏంటి? ఆ పాపాలని నీవు బరియలు చేయాలి, పాతిపెట్టేయాలి ఆ పాపాలన్నింటినీ కూడా. ఇంకా మళ్ళా నీ మనసులో నుంచి అవి బయటకు రాకూడదు. ఎందుకంటే దేవునిని నీవు నిండారగా తెలుసుకుంటున్నావు కాబట్టి. అటువంటి పాపాల విషయంలో నీవు చనిపోయి నీతి విషయములో జీవించినట్లు అంటే దేవుడే నా కొరకు ఇవన్నీ చేశారు, దేవుడే ఈ గొప్ప కార్యాలు చేశారు నా కుటుంబం పట్ల, దేవుడే నాకు ఈ మహా ఆశ్చర్య కార్యాలని ఆయన దర్శనము ద్వారా నాకు చూపించారు. కాబట్టి దేవునినే నేను ఎల్లప్పుడూ నిండారుగా నేను ఆయన్ని సేవించాలి. ఆయనే నాకు రక్షణకర్త, రక్షణ భాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలి. ఇటువంటి పాపకార్యాలకి నీవు దూరంగా ఉండాలి. దేవుణ్ణి నీవు తెలుసుకోలేనప్పుడు చేసినటువంటి ఆ యొక్క పాపాలు ఏ విధముగా అయితే ఉన్నాయో నీ అంతరంగానికి తెలుసు. ఏ విధమైనటువంటి పనులు నీవు చేసావో నీకు తెలుసు. దేవుని పట్ల ఏ విధముగా వ్యవహరించావో అవన్నీ నీకు తెలుసు. అవన్నీ కూడా ఘోరమైనటువంటి పాపాలు. వాటి విషయమై చనిపోయి, అంటే వాటిని పాతిపెట్టి, ఆ హేయమైనటువంటి క్రియలను పాతిపెట్టి, ఇతరుల ఎడల నీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నదో అది నీవు తెలుసుకొని, క్రీస్తు వారి గురించి నీవు ఎంతవరకు మంచిగా జీవిస్తున్నావో అది నీవు ఆలోచించుకొని, యేసుక్రీస్తు వారికి చేయవలసినటువంటి ఆ యొక్క మంచి పనులలో యేసుక్రీస్తు వారికి చేయవలసినటువంటి ఆ గొప్ప క్రియలు నీలో ఎంతవరకు ఉన్నాయో. గొప్ప క్రియలు అంటే దేవుని బిడ్డలకు సహకరించడం, దేవుడు నాకు క్రియలు చేశారు కాబట్టి, గొప్ప బహుమానాన్ని నాకు దయచేశారు కాబట్టి ఆయన గురించి నేను త్యాగం చేయటం,
త్యాగం చేయటం అంటే ఇతరుల పట్ల, దేవుని యొక్క సేవకుల పట్ల, సహాయము లేనటువంటి వారికి సహాయం చేయాలనేటువంటి ఆ మంచి ఆలోచన కలిగి ఉండటం, విధవరాండ్రకు కావలసినటువంటి సహాయం చేయటం, దిక్కులేనటువంటి వారికి సహాయం చేయటం, ఎవరైనా బాధలలో ఉన్నట్లయితే వారికి తగినటువంటి సహాయము నీవు చేయటం, ఇటువంటి అన్నీ కూడా ఏమంటే నీతి విషయమై జీవించినట్లు. నీలో నీతి ఉంటే, నీలో దేవుని యొక్క భయము ఉంటే, నీలో దేవుని యొక్క ప్రేమ ఉంటే ఈ పనులన్నీ కూడా నీవు చేయటానికి వెనకాడవు. అది నీతి విషయం అనేది. అటువంటి క్రియలలో, అటువంటి పనులలో నీవు జీవించినట్లు, పాపము విషయములో నీవు చనిపోయి నీతి విషయములో నీవు జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. చూసారా ప్రియులరా, ఇటువంటి విషయాలన్నీ కూడా మనలో ఉన్నాయి కాబట్టి, మన అంతరంగములో చోటు ఉన్నాయి కాబట్టి ఈ పాపముల యొక్క సమూహాలన్నిటినీ కూడా, ఈ సమూహాలని, ఈ పాపము యొక్క ఈ యొక్క మరణం ఏ విధముగా జయించాలో ప్రభువారు మన కొరకు ఆ శిలువ మీద మరణించారు అనేటువంటి ఆలోచన నీకు కలిగి ఉండాలి. మ్రాను మీద మోసుకొనెను, మన పాపములన్నీ కూడా ఆయనే మన కొరకు భరించారు. మన రక్త సంబంధులు ఎవరు కూడా అవి భరించలేరు. మన తల్లిదండ్రులు ఎవరు కూడా మనం చేసినటువంటి పాపములన్నీ తీసివేయలేరు. మనను కనిన సృష్టికర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనము చేసినటువంటి అపరాధముల కొరకు ఆయన మ్రాను మీద మరణించారు, సిలువ వేయబడ్డారు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. ఆయన పొందినటువంటి గాయాలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఆయన మన కొరకు మరణించారో, ఆ మరణము ద్వారానే నీకు స్వస్థత కలిగి ఉన్నది. ఆ మరణము ద్వారానే నీకు రక్షణ భాగ్యము కలిగింది అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. అదే నీతి విషయంలో నీవు జీవించినట్లు. అంటే దేవుడు మనకు రక్షణ ఇచ్చారు, మన కొరకు ఆయన చనిపోయారు అనేటువంటి ఆ యొక్క మంచి జ్ఞానము నీలో కలిగినట్లయితే నీవు నీతిగా జీవించగలవు. అంటే దేవుని పట్ల నీవు మంచిగా జీవించగలవు. ఇటువంటి మంచి ఆలోచన నీలో లేనంత వరకు కూడా నీ యొక్క పాపముల విషయంలోనే నీవు జీవిస్తూ ఉంటావు. నీకు అయ్యే ఇష్టమైనటువంటి పనులు, మంచి మాటలు నీకు కుదరవు. దేవుని యొక్క మాటలు నువ్వు వినలేవు. దేవుని యొక్క మంచి కార్యాలను చేయటానికి నీవు ప్రోత్సహించలేవు. నువ్వు వేటిని ప్రోత్సహిస్తావయ్యానంటే చెడ్డ కార్యాలను చేసేటువంటి వారితోటే నీవు ప్రోత్సాహం కలిగి ఉంటావు, వారిని పురుగొలుపుతావు. ఎందుకంటే నీవు అటువంటి వ్యక్తివి కనుక, నీలో ఉండేటువంటి ఆ దురాత్మల సమూహం పోలేదు కనుక నీవు పాపము చేయు వారినే నీవు ఇష్టపడతావు. ఏంటి, గుడికి వెళ్ళేటువంటి ప్రయోజనం ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళేటువంటి ప్రయోజనం ఏంటి? ఎవరైనా వయసులో ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా పొరపాటు మాట్లాడినా, వేరే విధముగా వారు ప్రవర్తించినా వారికి మంచి మాటలు నువ్వు చెప్పలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు. మంచి మాటలు చెప్పాలనంటే నీవు సరిపోవు. నీ హృదయం అంగీకరించదు, నీ మనసు అంగీకరించదు దేవుని మాటలు చెప్పటానికి. ఇటువంటి స్థితిలో ఉండేటువంటి నీవు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నీకు ఆ రక్షణ భాగ్యం దొరకదు. నీవెప్పుడైతే నీవు చేసినటువంటి ఆ పాపాల విషయంలో పాతి పెట్టినట్లయితే, పాపాలను ఏం చేయమంటున్నారో ఆ పాపముల విషయంలో చనిపోయి, అంటే వాటిని పాతిపెట్టి నీతి విషయంలో నీవు జీవించాలి. జీవించాలని అంటే ఇతరుల పట్ల చేసేటువంటి పనులు దేవునికి విరుద్ధముగా ఉన్నప్పుడు
వాటిని నీవు ఖండించగలిగినటువంటి మనసు నీలో ఉన్నట్లయితే దేవుడు నీకు అన్ని విధాల సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఇది విధంగా వ్రాయబడింది. ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 49 verse 16. చూడుము, నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను. చూడవయ్యా, నిన్ను నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎందుకంటే నీవు నాకు ప్రియుడవు. నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులను నేనే, నీ యొక్క ఆదరణకర్తను నేనే, నేను ఆదరించేటువంటి దేవుడును నేనే, గొప్ప దేవుడును నేనే, సత్యమైనటువంటి దేవుడును నేనే అని నీకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలతో ఎప్పుడు నీతో మాట్లాడుతున్నారు దేవుడు. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇష్టం వచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలనే మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే ఆ ఫోటోలో ఉండేటువంటి వ్యక్తి మనకి ఇష్టం కాబట్టి. అలాగే దేవుడు కూడా నిన్ను ఆయన అరచేతుల్లో చెక్కుకొని నిన్ను చూస్తూ ఉంటున్నాడు. నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, దేవుని నువ్వు ఎంతవరకు మంచిగా జీవిస్తున్నావో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చూసుకుంటూ ఉంటున్నాడు. నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను రక్షించేటువంటి దేవుడు నేనే అని నీతో చెప్తా ఉన్నారు. ఎందుకనంటే దేవునికి నీవు ఇష్టమైనటువంటి వ్యక్తువు కనుక. కాబట్టి నీవేం చేస్తున్నావంటే ఆ అరచేతుల్లో నుంచి నువ్వు తప్పిపోతున్నావు. నీ యొక్క హేయ క్రియలు బలముగా ఉన్నాయి కాబట్టి, నీ దుష్కార్యాలన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఉన్నావు కాబట్టి దేవుని నుంచి నువ్వు వైదొలిగిపోతున్నావు. దేవుని యొక్క మాటల్ని వినలేకపోతున్నావు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నా కానీ దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నా కానీ నీ యొక్క దురాలోచనలు మానటం లేదు. అటువంటి దురాలోచనలు మానలేనంత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టేయటానికి ఆయన పూనుకుంటాడా అనే మనసు నీకు రావాలి. నేను ఈ పనులు చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో అనేటువంటి భయం నీలో కలగాలి. ఆ భయం నీకు ఉన్నప్పుడే దేవునితో నీవో సహవాసం చేయగలిగి ఉంటావు. కీర్తనల గ్రంథం 121 వచనములో ఈ విధముగా వ్రాయి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నా ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. దేవునిలో ఉన్నప్పుడు ఆ అరచేతిలోనే నీవు దేవునితో ముచ్చటిస్తూ ఉన్నప్పుడు, దేవునితో నీవు సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు నువ్వు వింటూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి భయం నీలో ఉండదు. కన్న తల్లిదండ్రులకి నీవు మంచిగా నమ్మకముగా మంచి ప్రేమతో వారి ఎడల నీవు మసులుకున్నప్పుడు నీ కన్న తల్లిదండ్రులు నీపై అమితమైనటువంటి ప్రేమతో వారు కూడా ఉంటారు. వారికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా తీరుస్తూ ఉంటారు. వారి కలిగినదంతటినీ కూడా నీకు ఇవ్వాలనేటువంటి మనసు కలిగి ఉంటారు నీ కన్న తల్లిదండ్రులు ఈ లోకంలో మనం చూసినట్లయితే. ఎందుకనంటే ఆ తల్లిదండ్రులకు విధేయుడుగా నీవు జీవిస్తున్నావు కాబట్టి ఆ తల్లిదండ్రులు నీకు కూడా వారికి కలిగినటువంటిది ఇవ్వాలే నా బిడ్డకు అనేటువంటి మంచి ఆలోచనతో ఉంటారు. ఈ లోకంలో నిన్ను కనినటువంటి కన్నతండ్రులే ఆ విధమైనటువంటి మనసుతోటి ఉన్నప్పుడు పరలోకములో ఉండేటువంటి తండ్రి నీ ఎడల ఎంత దయాగుణము కలిగి ఉంటారో నీవు ఆలోచించు. అందుకే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడు కూడా ఆయన నిన్ను కరుణిస్తూనే ఉంటాడు, ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు. మంచి ఈవులను ఇవ్వాలని చూస్తూ ఉంటారు. నీ ఎడల కలిగి ఉంటాడు మంచి ఉద్దేశంతోటి. కానీ ఆయన ఇచ్చేటువంటి ప్రణాళికకు నీవు దూరంగా తప్పుపోయి పారిపోతూ ఉంటున్నావు. ఆయన నీ ప్రాణమును కాపాడును, నీకే అపాయము రాదు. నీవెక్కడ ఉన్నా కానీ, ఏ సమయంలో ఉన్నా కానీ,
ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కానీ దేవుడు నిన్ను చెయ్యి విడువడు. కాబట్టి ఇటువంటి సత్యాలను చెప్పేటువంటి దేవుని, ఇటువంటి వాగ్దానాలు ఇచ్చేటువంటి దేవునిని నీవు విడిచిపెట్టి నీవు దూరంగా పారిపోతున్నావు. అది చాలా విచారించవలసినటువంటి విషయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా చెప్తా ఉన్నారు. ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 58 verse 9 to 11. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. ఎప్పుడు పిలవగా? దేవునిలో నమ్మకముగా జీవించినప్పుడు, దేవుని మాటలను శ్రద్ధగా వినినప్పుడు, దేవునిలో నిండారుగా నీవు జీవించినప్పుడు, నీ హృదయాన్ని ఆయన యొక్క వాక్యముతో, ఆయన యొక్క రక్తంతో కడుగుకున్నప్పుడు, దేవునిని అంగీకరించినప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. నీవెక్కడున్నా, ఏ ఆపదలో ఉన్నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉంటాడు. నీవు మొర్ర పెట్టగా ఆయన నిన్న ఉన్నానని సమాధానం ఇచ్చును. ఐ ఆమ్ హియర్ విత్ యూ ఆల్వేస్. నేను ఇక్కడే ఉన్నాను, నీతోటే ఉన్నాను, ఎప్పుడు కూడా నిన్ను చెయ్యి విడిచిపెట్టను. చూసారా ఎంత చక్కని మాట. నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నానను. నేనున్నానయ్యా. నీ ఏ ఆపతొచ్చినా, ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ తీరని సమస్యలో ఉన్నా, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధలలో నీవు సతమతమవుతున్నా, నీ వ్యాధి నుంచి విడిపోకుండా నిన్ను బాధించినప్పుడు నేనున్నాను. ఫియర్ నాట్. ఇటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవునికి నీవు దూరముగా జీవిస్తున్నావు. ఎందుకనంటే నీవు దుష్టురాలువు కనుక. నీ హృదయం ఇంకా మారలేదు, కొరడుగట్టినటువంటి స్థితిలో ఉన్నావు ఇప్పటికీ కూడా. ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యాన్ని నీవు తెలుసుకుంటే ధన్యుడువు. అలా తెలుసుకున్నప్పుడు, దేవునిలో నిండారుగా జీవించినప్పుడు, యెహోవాకి నీవు ప్రార్థన చేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని యొక్క సమాధానము నీకు త్వరలో లభిస్తావు. ఇది దేవుడు చెప్పేటువంటి మాట. నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సమాధానము నీకు మంచిగా దొరుకుతుంది. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయనుగాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కళ్ళు మూసుకొనవలసిందిగా కూర్చున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు నా ప్రభా. మీ అందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా, ఏ విధమైనటువంటి శ్రమలు వచ్చినా ప్రభా, ఏదో ఒక సమయంలో నా తండ్రి వారి యొక్క బాధల నుంచి విడుదల దయచేసేటువంటి దేవుడు మీరున్నారని సెలవిస్తూ ఉన్నారు నాయన. అటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ వాక్యానికి విలువ ఇవ్వగలిగినటువంటి స్థితిలో వారిని ఉంచను ఆయన.
మిమ్మల్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దండి నా ప్రభు. మీ వాక్యానికి దూరముగా జీవిస్తూ ఉండేటువంటి మీ ప్రియ బిడ్డలకు నా తండ్రి ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మార్పు చెందగలిగినటువంటి మనసును దయచేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. ఈ సమయంలో నా ప్రభు మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలకు నా తండ్రి ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నారో, ఏ విధమైన బాధలలో ఉన్నారో మీకు తెలుసు నా ప్రభు. వారి యొక్క బాధల నుంచి విడుదల దయచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి నా ప్రభు. మీ పరిశుద్ధమైనటువంటి రక్తంతో వారిని ప్రోక్షించండి నాయన. మీ గాయపడిన హస్తముతో మీ బిడ్డలను ముట్టండి. వారికి స్వస్థత చేకూర్చమని, కుటుంబాల్లో నా ప్రభు శాంతి సమాధానాలతో మిమ్మల్ని పూజించుకునేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దమని, కుటుంబాల్లో మేలుతో నింపమని ఈ చిన్ని ప్రార్థన మీ పరలోకంలో చేరనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయము ఆయన నమ్మినటువంటి బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని నీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెందైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.